సతీష్ ఫ్యాన్ సౌండ్ 1 2 3 తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లాకి అధ్యక్షులైనటువంటి బాలేపల్లి మురళి గారి యొక్క అధ్యక్షతన పిసిసి వారు 6/8/26 అంటే 2 days బ్యాక్ అర్బన్ జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. పిసిసి వారు అనౌన్స్ చేసినటువంటి ఈ అర్బన్ జిల్లా కమిటీలో బాలేపల్లి మురళి గారు ప్రెసిడెంట్, తాడి సూరిబాబు గారు వైస్ ప్రెసిడెంట్, దేవ సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎస్కే అబ్దుల్ షరీఫ్ వైస్ ప్రెసిడెంట్, తాళ్ళూరి విజయ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎర్ర రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత బత్తిని చంద్రరావు గారు వైస్ ప్రెసిడెంట్, టి సంజయారాణి గారు వైస్ ప్రెసిడెంట్, జాలా నటరాజు గారు వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ కె రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీ, నలబాటి శ్యామ్ గారు జనరల్ సెక్రటరీ, మట్టా శివకుమార్ గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఈశ్వర్ రాణి గారు జనరల్ సెక్రటరీ, ఎండి ఆలీ గారు జనరల్ సెక్రటరీ, తాడేపల్లి ప్రశాంత్ బాబు జనరల్ సెక్రటరీ, పల్లి చక్రవర్తి జనరల్ సెక్రటరీ, బి పద్మావతి జనరల్ సెక్రటరీ, యాళ్ళ వీరభద్రరావు గారు జనరల్ సెక్రటరీ, షేక్ జయలలిత సెక్రటరీ గారు, ఎస్ విజయదుర్గారెడ్డి సెక్రటరీ, దెయ్యాల రాజు గారు సెక్రటరీ, కె నీలావతి సెక్రటరీ, పి నీలిమ సెక్రటరీ, జె రామలక్ష్మి సెక్రటరీ, వి నీలిమ సెక్రటరీ, వి సుధా ఎగ్జిక్యూటివ్ మెంబర్, జి మేరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె ఐశ్వర్య ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, డి లూథియానా ఎగ్జిక్యూటివ్ మెంబర్. వీళ్ళందరినీ 30 మందిని మరి రాజమండ్రి అర్బన్ జిల్లా కమిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ కమిటీని మనకి త్వరలోనే ఒక 2 monthsలో, అంటే నా ఉద్దేశం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇది స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2-3 మీటింగుల్లో చెప్పాడు. మరి 30 మందితోటి రాజమండ్రి నగర నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఇంతేకాకుండా రాజమండ్రి సిటీకి సంబంధించి వివిధ విభాగాలకు కూడా ఆల్రెడీ కొంతమంది వేసాం, కొత్త వాళ్ళు కూడా వివిధ విభాగాలు అంటే ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళ, ఇలా అందరికీ కూడా 14 సెల్స్కి క్యాండిడేట్స్ కూడా రెడీ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి కూడా ఆర్డర్స్ వస్తాయి. వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మెయిన్ నా లక్ష్యం ఏంటంటే రాజమండ్రిలో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనేదే ఒక లక్ష్యంతో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత 89లో తెలుగుదేశం మంచి పవర్ఫుల్గా ఉండేది. అప్పట్లో తెలుగుదేశం చంద్రబాబు ఎన్టీ రామారావుకి మెమరాండం ఇద్దామని ఈశ్వరెడ్డి గారు మేమంతా పుష్కరాల రేవు దగ్గరికి వెళ్తే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, అక్కడ దొరికిన కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి సర్వీసెస్ అంతా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో రాజమండ్రి మున్సిపల్ ఎలక్షన్ జరిగితే 42 వార్డులకి మరి ఈశ్వరెడ్డి గారిని మున్సిపల్ చైర్మన్గా పెట్టి 32 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. అందరూ ఆశ్చర్యపోయారు స్టేట్ అంతా. అప్పుడు ఈశ్వరెడ్డి కాంగ్రెస్ ఈశ్వరెడ్డి పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మరి కూటమి ఎంతో బలంగా ఉందని చెప్పి అనుకుంటున్నారు. కూటమి ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కాంగ్రెస్కి ఒక అవకాశం ఇద్దామని ఒక విధమైన ఆలోచన వచ్చింది. మా పార్లమెంట్ కోఆర్డినేటర్ గారు విజయ విశ్వేశ్వరరెడ్డి గారిని అందరికీ జరిగింది. ముందుగా రాజమండ్రి సిటీ అర్బన్ డిసిసిని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డిసిసి సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో
ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వెనుదండుగా ఉండి కార్యక్రమాలు చేయటం విషయంలో కానీ, ఉద్యమాల విషయంలో కానీ, అవేర్నెస్ విషయంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా బలంగా ఉంటుంది. అనేక విభాగాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ విభాగాలుగా క్షేత్రస్థాయి నుంచి కూడా వేళ్ళూరుకుని ఉన్నందువల్ల మాకు ఎవరైతే మేము పనిచేసి చేస్తామో, పార్టీకి కమిట్మెంట్గా ఉంటామో, పార్టీ అంటే మాకు ఇష్టం అన్న వారికి పదవులు ఇవ్వడంలో ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు ఎవరైతే ఇంకా పదవి చేయాలని ఆశిస్తున్నారో నన్ను కన్సల్ట్ చేయండి. మీకు తగ్గినటువంటి, మీకు అనుకూలమైనటువంటి విధంగా నేను వివిధ విభాగాల్లో వాళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మజహా బేగం. ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి అధ్యక్షతన, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ పుల్లారావు గారు, అలాగే సింధియా కుమారి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున, అలాగే ప్రెస్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా కార్యవర్గం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి మా తరపున శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సన్నద్ధంగా ఉండాలని కోరుతున్నాము. దానిలో ఏ అవసరం ఉన్నా కూడా మహిళా కాంగ్రెస్ తరఫున మా పాత్ర కూడా 100% ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే నీట్ పేపర్ లీక్ మీద మాట్లాడి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న వారి బలిదానానికి ఆయన ఆ విద్యార్థుల తరపున నిలబడి దేశం తరపున విద్యార్థుల గొంతుకగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా అవిశ్రాంత పోరాటం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి వైపు నడవడానికి యావత్ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో ఒక చోట చిన్న లోపం, నాయకత్వంలో కావచ్చు, ఇటు అధినాయకత్వంలో కానీ చిన్న ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఉన్నా కూడా దాన్ని దాటుకుని రేపు జరగబోయే ఎలక్షన్స్కి ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలంటే అన్నపూర్ణంగా పేరుగాంచిన మన జిల్లాల్లో కూడా ఎప్పుడూ లేనటువంటి మాదక ద్రవ్యాల విక్రయం కానీ, గంజాయి విక్రయం కానీ, దొంగతనాలు కానీ, ఇక్కడ బెట్టింగులు కానీ, యువత చెడిపోయే దిశగా అడుగులు పడుతున్నాయంటే భయం వేస్తుంది ఒక మహిళగా. నిన్నగాక మొన్న చూసాము, ఒక అమ్మాయిని కారుతో గుద్దేయడము, ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో అంటే చావుతో పోరాడి చనిపోవడము, ఇదంతా చూస్తే తీవ్ర దిగ్భ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే మనం ఎటుపోతున్నాము. అన్ని జిల్లాలకి ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే శాంతంగా ఉండే జిల్లాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగి మనల్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. స్థానిక నాయకుల్ని కానీ, పార్టీ వాళ్ళని కానీ మీరందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కఠినమైనటువంటి చర్యలు దోషుల మీద ఉండాలని ఆ అమ్మాయి తరపున వారి తల్లిదండ్రులకి కాంగ్రెస్ పార్టీ తరపున మేము వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ అమ్మాయికి 2 నిమిషాలు మౌనం పాటించాలని. వచ్చిన వారందరూ కూడా పార్టీ కోసం అందరూ సమన్వయంగా పనిచేయాలి. రాబోయే ఎన్నికల్లో మరి విజయవంతం చేయాలనేటువంటి ఆశతో మరి ప్రతి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మనం పనిచేయాలి. అటువంటి దిశగా మీరు ఒకవేళ ఎవరైనా ఉన్నప్పటికీ మీ మాటలు మేము మొబిలైజేషన్ చేయాలంటే మాకు చెప్పండి, మేము వస్తాము. మేము ఎప్పుడు కూడా మరి ప్రజలు చేసుకొని ప్రజల ముందు ఉంటాము అనేది చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాము. మరి నిన్న జరిగిన దాంట్లో మరి ప్రియాంక విషయంలో మరి చాలా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా చింతిస్తూ ఉన్నాము. మరి ఇలాంటి అరాచకాలు, గంజాయి ఎక్కువైపోతూ ఉన్నది, మదక ద్రవ్యాలు మరి తాగి మరి యూత్ ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని మర్చిపోయి మన రాజమండ్రి ఇలా నడుస్తూ ఉన్నది. ఒకసారి అందరూ కూడా ఉలిక్కి పడే
విధంగా ఇది జరిగింది. మరి ఆ అమ్మాయికి మరి మా పార్టీ తరఫున కూడా మరి తెలియజేస్తూ ఉన్నాము. మరి రాజమండ్రి అంటే శాంతికి నిలవైన ప్లేసు రాజమండ్రి. ఆ యొక్క తీపి వాటర్ తాగిన ప్రతి ఒక్కరు కూడా చాలా శాంతంగా ఉంటారు. కానీ ఈరోజు కొంతమంది పార్టీ నాయకులు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించిన వారు కానీ ముందు వాళ్ళని తిట్టినట్టు తిట్టి వెనకతలు వాళ్ళ చేత చేయించుకోవాల్సిన దుర్మార్గపు పనులన్నీ కూడా చేయించుకుంటున్నారు. మీడియా ముందు మాత్రం చాలా సానుకూలంగా ఉన్నట్టుగా, మీడియా ముందు చాలా నెమ్మదిగా ఉన్నట్టుగా, మేము వాళ్ళని సర్దుపరచామన్నట్టుగా వెనకతలు ఉన్న రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ చేత చేయించుకోవాల్సిన విద్యుత్ సంబంధించిన భయంకరమైన కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటున్నారు. దీనివల్ల విచ్చలవిడితనం వల్ల బయటకున్న లేడీస్కి సేఫ్టీ లేకుండా పోతుంది. బయటకున్న అమ్మాయిలకే కాదు కానీ ఒక ఏజ్డ్ అయిన లేడీకి కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. మరి ఆ ప్రియాంక విషయం మళ్ళీ ఎక్కించి తొక్కించి అంత భయంకరంగా ఈరోజు ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఆ కోల్పోయిన తల్లిదండ్రులకి బాధని ఆ బిడ్డని ఎవరు తీసుకొచ్చిస్తారండి? ఎవరు తీసుకురారు. ఎప్పుడైతే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో క్రిస్టియన్ పదవిగా ఈ పోస్టులుగా జాయిన్ అయ్యాను, మరి పెద్ద విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, మార్టిన్ రాజు గారు కానీ, మరి మేడం గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇచ్చి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఒక 70 మందిని జాయిన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో నడుస్తామని మరి మేడం గారు చెప్పినట్టుగా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా భక్తి శ్రద్ధలతో పనిచేయాలనుకుంటున్నాం. ఏంటి పోస్ట్? వైస్ ప్రెసిడెంట్ ఆడి సూర్యబాబు గారు వైస్ ప్రెసిడెంట్ అండి. మధ్యన చంద్రరావు గారు ఏంటండి వైస్ ప్రెసిడెంట్ చెప్పండి పేరుతో అడిగారు ఒకసారి సార్ ఎలా చూడండి.